నారాయణ సమారభ్యం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈసారి ఈ వీడియోలో ఈ సంవత్సరం వచ్చేటువంటి గ్రహణం కోసం చాలామంది ఫోన్ల ద్వారా అడుగుతూ ఉన్నారు. అందరికీ ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. అందరికీ ఈ వీడియో ద్వారా ఈ గ్రహణం ఏమిటి, గ్రహణంలో ఉన్నటువంటి దోషం ఏమిటి, దాని వివరణ పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం 2026 మార్చి 3వ తేదీ మంగళవారం రోజున, పౌర్ణమి రోజున కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తూ ఉంది. మనకు పంచాంగకర్తలు సూచించిన దాని ప్రకారము ఈ 2026 సంవత్సరంలో ఇదే తొలి చంద్రగ్రహణం. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ గ్రహణం కూడా కొనసాగుతూ ఉంది. ధార్మికంగా చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహణ సమయంలో జపాలు, దానాలు, పుణ్యస్నానాలు ఆచరించడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది. ఈ యొక్క గ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేయడము, ఈ గ్రహణ సమయంలో మధ్యాహ్నం వరకే భోజనాలు ముగించుకొని గ్రహణ సమయంలో ఏదైనా సరే ఒక మంచి జపాన్ చేసుకోవడం కానీ, భగవంతుని ధ్యానించుకోవడం కానీ ఇట్లాంటివి చేసుకోవచ్చు. గ్రహణం కంటే ముందు లేదా గ్రహణం తర్వాత 2 సార్లు, గ్రహణం పట్టు, గ్రహణం విడుపు 2 సార్లు కూడా అవకాశం ఉంటే నదీ స్నానం లేదా ఇంట్లో సాధారణంగా స్నానం ఆచరించి ఈ గ్రహణ నియమాన్ని పాటించుకోవాలి. ఈ గ్రహణము పుబ్బా నక్షత్రయుక్త సింహరాశిలో ఏర్పడుతున్నందున మేష, కర్కాటక, తుల, సింహ, మకర రాశుల వారు తగు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ కిరణాలు మనపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం పూర్తయిన తర్వాత పైన తెలిపినటువంటి రాశుల వారందరూ కూడా తెల్లటి వస్త్రము, బియ్యము, కేతుగ్రస్త గ్రహణం కాబట్టి ఉలువలు బ్రాహ్మణునికి దానముగా ఇచ్చి ఆ యొక్క గ్రహణం యొక్క దోషము పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ గ్రహణము 3వ తేదీ సాయంత్రం 3:27 నుంచి 6:50 వరకు ఈ గ్రహణం ఉంటుంది. గ్రహణ కాలంలో భోజనాదుల విషయంలో వృద్ధులకు, పసిపిల్లలకు కొంత వెసులుబాటుగా ఉంది. వాళ్ళు సాధారణంగా ఉండవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా గ్రహణ నియమాన్ని పాటించాలి. ఆ రోజు మధ్యాహ్నమే అన్ని దేవాలయాలు కూడా మూసివేయబడతాయి. తిరిగి మరుసటి రోజు దేవాలయం తెరిచిన తర్వాత సంప్రోక్షణ చేసుకొని పుణ్యాహవాచన నిర్వహించుకొని ఆ తదనంతరం యథావిధిగా భక్తులకు దేవాలయాలను కూడా దర్శనానికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రహణాన్ని తెలుసుకొని గ్రహణం నియమాలు పాటించి ఆ యొక్క గ్రహణంలో ఉండేటువంటి దోషాలు పోగొట్టుకొని సుకృతమైనటువంటి జీవితాన్ని గడపవలసిందిగా కోరుతూ మీ అందరికీ కూడా చంద్రగ్రహణం తెలిపే అవకాశం నాకు దొరికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.